రంజాన్ మాసంలో బారా షాహీద్ దర్గాలో జరిగే ప్రార్థనలకు సర్వం సిద్ధం చేసినట్టు అన్ని ఏర్పాట్లు చేసినట్టు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో బారా షాహీద్ దర్గాలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలో వేలాది మంది ముస్లింలు బారా షాహీద్ దర్గాకి రంజాన్ సందర్భంగా ప్రార్థనలకు విచ్చేస్తారని, దీనికి అవసరమైన ఏర్పాట్లు నగర కార్పొరేషన్ పోలీసులు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర డిఎస్పీ సింధు ప్రియ తదితరులు హాజరయ్యారు. రంజాన్ మాసంలో బారా షాహీద్ దర్గాలో జరిగే ప్రార్థనలకు సర్వం సిద్ధం చేసినట్టు అన్ని ఏర్పాట్లు చేసినట్టు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో బారా షాహీద్ దర్గాలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలో వేలాది మంది ముస్లింలు బారా షాహీద్ దర్గాకి రంజాన్ సందర్భంగా ప్రార్థనలకు విచ్చేస్తారని, దీనికి అవసరమైన ఏర్పాట్లు నగర కార్పొరేషన్ పోలీసులు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర డిఎస్పీ సింధు ప్రియ తదితరులు హాజరయ్యారు. ఎక్కువ పెట్టండి అవసరమైతే కొంచెం శశిరావు గారు ఎలా పెట్టుండగా సరిపోతాయి. వెరీ గుడ్, మంచి బ్యాట్ అండి. తర్వాత అబూబకర్ గారు చెప్పినట్టు మంచి విలువైనటువంటి సూచన, ఎండలు కాబట్టి వైద్య సేవలు ఉండాలని తప్పకుండా ఇందుకు సంబంధించి టెంట్లు చేయండి. ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్, ఒకటి కార్పొరేట్ హాస్పిటల్ గిరి కోఆర్డినేట్ చేసుకో. అంబులెన్స్లో పెట్టు, 2 అంబులెన్స్లు పెట్టమని సార్. పవిత్ర రంజాన్ పండుగ అతి త్వరలో వస్తూ ఉంది కాబట్టి ఈ రంజాన్ సందర్భంగా భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క రంజాన్ మాస దీక్షలు, ఆ యొక్క ప్రార్థనలు సర్వమానవాడికి మేలు చేస్తాయని బలంగా విశ్వసిస్తూ నెల్లూరులో ఈ యొక్క రంజాన్ సందర్భంగా ఈద్గాల వద్ద పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఆ రోజు ప్రార్థనలకు వస్తారు కాబట్టి ఆ ఈద్గాల వద్ద అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని అటు నగర కమిషనర్ గారు సూర్యతేజ గారు, నగర డిఎస్పీ గారు, ఇతర అన్ని శాఖల అధికారులతో ప్రత్యేకంగా ఇక్కడ ఆ యొక్క సన్నాహ కమిటీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కమిషనర్ గారు అనేక ఆదేశాలు ఇచ్చారు, డిఎస్పీ గారు కూడా అనేక ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ముస్లిం మత పెద్దలు అబూబకర్ గారు, షకీల్ గారు, ఇతర పెద్దలందరూ కూడా కొన్ని సూచనలు కూడా చేశారు. వారు చెప్పిన సూచనలని తూచా తప్పకుండా పాటిస్తామని, ముఖ్యంగా బారా షాహీద్ దర్గాలో నెల్లూరు నగరం కాదు నెల్లూరు జిల్లాలోనే పెద్ద సంఖ్యలో ఈద్గాకి ఇచ్చేసే ప్రార్థనలకు ఇచ్చేసే ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో ఇక్కడ వస్తారు కాబట్టి బారా షాహీద్ దర్గా మీద ప్రత్యేక దృష్టి సారించమని, బారా షాహీద్ దర్గా మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా నగర కార్పొరేషన్ పరిధిలో అనేక రకాల ఈద్గాల వద్ద అనేక చోట్ల ఏదైతే ప్రార్థనల కోసం ముస్లిం సోదరులు వస్తారో వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని, ముఖ్యంగా షామేనాలు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, పారిశుధ్య ఆ యొక్క సౌకర్యం కానీ, అదేవిధంగా వైద్య సేవలు కానీ వీటన్నిటి మీద కూడా సమీక్షించుకోవడం జరిగింది. అనేక సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయమే. నగర కార్పొరేషన్ ఎప్పుడూ కూడా ఈ విషయంలో చక్కగా చురుకుగా అనేక రకాల భారాన్ని మోస్తూ కూడా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రార్థన సందర్భంగా ఈసారి కూడా అంతే అద్భుతంగా మహోద్భుతంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారని నగర కార్పొరేషన్ మీద, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ అందరి మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మనకి నెల్లూరు నగరంలో ముఖ్యంగా బారా షాహీద్ దర్గా, అలానే నగరంలో ఉన్న వివిధ ప్రాంతాల్లోని ఈద్గాల వద్ద అన్ని ఏర్పాట్లు కూడా నగరపాలక సంస్థ, నెల్లూరు నగరపాలక సంస్థ చేయడం జరుగుతుంది. వీటిల్లో దాని మీద ఏవైతే అంటే షామియానా ఏర్పాట్లు కానీ, అక్కడ మంచినీటి వసతి కానీ, అక్కడ కావాల్సిన వివిధ రకాల అరేంజ్మెంట్స్ అన్నీ కూడా నగరపాలక సంస్థ చేపట్టడం జరిగింది. ఈరోజు స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇక్కడ బారా షాహీద్ దర్గా ఏదైతే వేల సంఖ్యలో ముస్లిం సోదరులు ఇక్కడ ప్రార్థనలు ఆ రోజు జరుపుకుంటున్నారో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించడానికి